ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ చంద్రశేఖర్. కోర్టులు చేసే తప్పులు లేదా న్యాయపరమైనటువంటి తీర్పులలో జరిగేటువంటి ఆలస్యం కారణంగా ఏ కక్షిదారుడికి కూడా అన్యాయం జరగకూడదు అనేటువంటి ఈ విషయాన్ని మరొకసారి పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు స్పష్టం చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే, పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక వైద్య విద్యార్థిని తాను 2017లో అనగా BDS బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్ కోర్సుకి తను ప్రవేశ పరీక్ష రాయటం, ఆమె అర్హత సాధించటం జరిగింది. తీరా ప్రవేశం పొందే విషయంలో ఆ మెడికల్ కాలేజీలో ఆమెకి అడ్మిషన్ ఇవ్వటానికి ఒక అంశం మీద నిరాకరించారు. ఏంటంటే, ఆ అర్హత సాధించేటువంటి క్రమంలో తనకి ఏదైతే కోర్సు ద్వారా అర్హత సాధిస్తుందో ఆ ఇంటర్మీడియట్లో తను బయాలజీలో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో మొత్తంగా తను 50% మార్కులు సాధించాల్సి ఉంది. అయితే ఆమె 49.66% మాత్రమే సాధించడం జరిగింది. అంటే కేవలం పాయింట్ మార్కులతో మాత్రమే, అర పాయింట్ కన్నా తక్కువ మార్కులతో మాత్రమే ఆమె అర్హతని కోల్పోయింది. ఈ కారణంగానే ఆమె అడ్మిషన్ని ఆ కళాశాల వారు నిరాకరిస్తే దానిని ఆమె కోర్టులో ఛాలెంజ్ చేసి ఆనాడు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా తను సీటు పొందటం జరిగింది. మధ్యంతర ఉత్తర్వులతో ఆమె కొట్లాగా 2023 లోపు తను కోర్సు పూర్తి చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ హైకోర్టు మరియు హర్యానా సింగిల్ జడ్జి బెంచ్ ఏదైతే ఉందో, ఈమెకి కోర్సుకి సంబంధించినటువంటి విషయంలో 2023లో ఆమె యొక్క ప్రవేశం సక్రమమైంది కాదు, అర్హత మార్కులు లేవని కారణంతో కొట్టివేయటం జరిగింది. అయితే ఈమె మళ్ళీ ఆ హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే డివిజన్ బెంచ్లో ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సుశీల్ నాగు మరియు సుమిత్ గోయల్ వీరు ఈ డివిజన్ బెంచ్ ద్వారా తీర్పు ఏం చెప్పారంటే, ఒక యుద్ధ సైనికుడికి కవచాన్ని ఇచ్చి యుద్ధానికి పంపిన తర్వాత మధ్యలో కవచాన్ని తీసేసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉంటుందో, అలాగే కోర్టులు కూడా ఒక ఉత్తర్వునిచ్చి ఒక వెసులుబాటును కల్పించి తీరా అది ఆనక చెల్లదు అని చెప్పటం కూడా అలాంటి పరిణామాల కిందే వస్తుంది. కాబట్టి ఈక్విటీ అండ్ జస్టిస్ అనేటువంటి ఈ కారణాల రీత్యా అమ్మాయికి ఇచ్చినటువంటి ఉత్తర్వుని, తను సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని నిలువరిస్తూ సెటిసైడ్ చేస్తూ పక్కన పెట్టేసి, అలాగే ఆ డెంటల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో తన అర్హత చెల్లదు అనేటువంటిది దాన్ని కొట్టివేయటం జరిగింది. ఈ క్రమంలో ఆ అమ్మాయి ఆ BDS సీట్ని తను హైకోర్టు రెగ్యులరైజ్ చేయటం జరిగింది. ఈ ప్రకారం మెడికల్ విద్యార్థికి కోర్సుని పూర్తి చేసుకున్నటువంటి అవకాశం లభించింది. అంతే కదండి. 2017లో ఆమె ప్రవేశ పరీక్షకు హాజరయ్యి మధ్యంతర ఉత్తర్వులతో 2023 లోపల కోర్సు పూర్తి చేసుకుంటే, తీరా కోర్సు అంతా అయిపోయిన తర్వాత, డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నీవు ఈ ప్రవేశ పరీక్షకి, అసలు ఈ వైద్య కోర్సుకి అనర్హురాలివి అనేటువంటి తీర్పు చెప్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఏదేమైనా ఇది మొదట్లోనే చెప్పి ఉండాల్సింది. కానీ కోర్టులు ఇలాంటి ఆలస్యం కారణంగా ఇచ్చే తీర్పులతో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటి వలన విద్యార్థులకు అన్యాయం జరగకూడదు అనేటువంటి విషయంతో మరొకసారి పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి తీర్పు ఒక బెంచ్ మార్కు తీర్పుగా, కలకాలం ల్యాండ్ మార్కు తీర్పుగా నిలిచిపోతుందంటంలో ఎలాంటి సందేహం లేదు. ధన్యవాదాలు.